హాయ్ అండి. ఇప్పుడు మనము థర్డ్ టాపిక్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి యొక్క డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా హెచ్డిడి ఎస్ఎస్డి యొక్క డిఫరెన్సే కాదండి, వాటి యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాము. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే అండి, ఎక్స్ప్లెయిన్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి అని అడగొచ్చు. అదేవిధంగా వాట్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి గురించి అడగచ్చు, లేదా అక్కడ చూపిస్తున్న విధంగా డిస్క్రైబ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి స్టోరేజ్ డివైజెస్ అండ్ అనలైసిస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఏ మోడల్ ట్రైనింగ్ అండ్ యాక్సెస్ డేటా. ఓకేనా అండి. ఇంట్రొడక్షన్ కాదండి, ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే అండి, డెఫినేషన్ అండ్ స్ట్రక్చర్ అండి. హెచ్డిడి అంటే మామూలుగానే హెచ్డిడి ఎస్ఎస్డిని మనము లాస్ట్ సెమ్లో చూసామండి. ఇవి రెండు స్టోరేజ్ డివైజెస్. దీని మెయిన్లీ ఏ స్టోరేజ్ డివైజెస్ అంటే సెకండరీ స్టోరేజ్ అండ్ టెర్షరీ స్టోరేజ్లో మనం విన్నామండి. హెచ్డిడి ఎస్ఎస్డి అనేవి రెండు లార్జ్ స్టోరేజ్ డివైజెస్సే. అదేవిధంగా ఎస్ఎస్డి అనేది హెచ్డిడి కంటే మోర్ దాన్ బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సరేనండి, ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. హెచ్డిడి స్టోర్స్ డేటా ఆన్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ డిస్క్. ఏ మెకానికల్ ఆర్మ్ విత్ ఎ రీడ్ ఆర్ రైట్ హెడ్ యాక్సెస్ ద డేటా డ్యూ టు మూవింగ్ పార్ట్స్. హెచ్డిడి ఆర్ స్లోవర్. ఎస్ఎస్డి స్టోర్స్ డేటా ఇన్ ఫ్లాష్ మెమొరీ చిప్స్ అండ్ హ్యాస్ నో మూవింగ్ పార్ట్స్. దిస్ మేక్స్ ఎస్ఎస్డి ఫాస్టర్ అండ్ మోర్ రియలబుల్ దాన్ హెచ్డిడి. నేను ఇందాకే చెప్పాను కదండి, ఎస్ఎస్డి అనేది మోర్ దాన్ బెటర్ టు కంపేర్ టు హెచ్డిడి. అంటే దీని యొక్క డెఫినేషన్ ఏమంటే, హెచ్డిడి అనేది ఒక స్టోరేజ్ డివైస్, దీన్ని మనం కంప్యూటర్లో యూజ్ చేస్తాము. అదేవిధంగా ఎస్ఎస్డిని కూడా అదొక స్టోరేజ్ డివైజ్, దాన్ని కూడా మనము కంప్యూటర్లో యూజ్ చేస్తాము. అదేవిధంగా ఈ హెచ్డిడి అనేది స్లోవర్గా పనిచేస్తుంది. దేనికంటే స్లోవర్గా పనిచేస్తుంది అంటే ఎస్ఎస్డి కంటే స్లోవర్. దాన్ని బట్టి ఎస్ఎస్డి అనేది ఫాస్టర్గా పనిచేస్తుంది, దాని యొక్క స్పీడ్ ఎక్కువని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ హెచ్డిడి అనేది లెస్ రియలబుల్గా ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అనేది రియలబుల్గా ఉంటుంది, అలాగే యూజర్కి కంఫర్టబుల్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్గా కూడా ఉంటుంది. ఓకేనండి. సెకండ్ హెడ్డింగ్ అండి, పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్. హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, నేను ఏ సిస్టమ్స్లో కావచ్చు, ఏ కంప్యూటర్ సిస్టమ్స్లో కూడా కావచ్చు, చూద్దాం రండి. హెచ్డిడి హ్యావ్ స్లోవర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్. ఎస్ఎస్డి ప్రొవైడ్ వెరీ హై డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అండ్ లో లేటెన్సీ. ఫాస్టర్ స్టోరేజ్ రెడ్యూసెస్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డిలేస్. ఒక్క నిమిషం చూడండి. హెచ్డిడి అనేది చాలా స్లోవర్, అది రీడ్ చేయడంలో కానీ రైట్ చేయడంలో కానీ దాని యొక్క స్పీడ్ అనేది కొంచెం తక్కువ కంపేర్ టు ఎస్ఎస్డితో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అండి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో కూడా ఇది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్డి. ఓకేనండి. ఇక్కడ మన స్పీడ్స్ అండ్ లో లేటెన్సీ, ఫాస్టర్ స్టోరేజ్ రెడ్యూసెస్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డిలేస్. అంటే ఇక్కడ ఏంటంటే హెచ్డిడి స్లోవర్ అని చెప్పామండి. అదేవిధంగా లో లేటెన్సీ అంటే మనకి రెస్పాన్స్ అనేది వెంటనే రాదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అలా లో లేటెన్సీ అన్నారండి. ఓకేనా అండి. థర్డ్ అండి, రియలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. ఓకేనా అండి. హెచ్డిడి ఆర్ మోర్ ప్రాన్ టు మెకానికల్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్, కాంపోనెంట్స్ కావచ్చు, పార్ట్స్ కావచ్చు. ఎస్ఎస్డిఎస్ ఆర్ మోర్ డ్యూరబుల్ అండ్ సూటబుల్ ఫర్ కంటిన్యూస్ ఏఏ వర్క్లోడ్స్. చెప్పాను కదండి ఇందాక, హెచ్డిడి అనేది స్మాలర్ డేటా స్టోరేజ్ డివైజ్ కంపేర్ టు ఎస్ఎస్డి. ఓకేనండి. ఈ హెచ్డిడి అనేది కొంత మేర మాత్రమే డేటాని స్టోరేజ్ చేసుకుంటుంది, ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోలేదు, అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోలేదు. ఒకవేళ దాన్ని మనము కంప్యూటర్లో ఒక డేటాని ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత దానికి అది మనకి యూజ్ లేదని
మనం దాన్ని ఓపెన్ చేయకుండా అలానే ఎక్కువ రోజులు ఉంచితే అది ఆటోమేటిక్గా దానంతట అదే డిలీట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ హెచ్డిడి అనేది మరీ అంత డిలీట్ అవ్వదండి. దీన్ని మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. అదేవిధంగా ఈ హెచ్డిడి అనేది సెకండరీ స్టోరేజ్ డివైస్ కాబట్టి అంత తొందరగా కూడా డిలీట్ అవ్వదు. కానీ మనం దాన్ని అలాగే చెక్ చేయకపోతే కొంచెం ప్రాసెస్ అని స్లోగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ హెచ్డిడిని ఎస్ఎస్డితో కంపేర్ చేసి హెచ్డిడి అనేది అది స్లోవర్, అలాగే ఇది కొంచెం ఫెయిల్యూర్స్ ఉంటాయి మెకానికల్గా కానీ దేనికైనా కానీ అని చెప్పారండి. ఎస్ఎస్డి అంటే అది మోర్ రియలబుల్గా ఉంటుంది, అదే డ్యూరబుల్గా ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. అంటే మనం మల్టిపుల్ టాస్క్స్ కానీ మల్టిపుల్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఎంత లార్జ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే అది స్టోరేజ్ చేసుకోగలదు. ఓకేనండి. తర్వాత ఫోర్త్దండి, పవర్ కన్సప్షన్ అండ్ నాయిస్. హెచ్డిడి కన్జ్యూమ్ మోర్ పవర్ అండ్ జనరేట్ నాయిస్ due to rotating distance. SSD are costlier but provide better performance which is essential for AI applications. అసలుకండి ఇక్కడ రాసిన ఆన్సర్ అయితే మీకు చదవగానే అర్థమవుతుందండి. నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను. అలా అని చెప్పకుండా అయితే ఉండనండి. హెచ్డిడి అనేది పవర్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే ఇంటర్నెట్ని కావచ్చు దేన్నైనా సరే ఎక్కువగా కన్జప్షన్ చేసుకుంటుంది. కానీ ఎస్ఎస్డి అనేది అది కాస్ట్ అండి. అంటే హెచ్డిడి అనేది కొంచెం తక్కువ, ఎస్ఎస్డి కాస్ట్ ఎక్కువ. బట్ ఇది ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ, అక్యూరసీగా మనకి ఇది పర్ఫామ్ చేస్తుంది. ఎంత లార్జ్ స్టోరేజ్ అయినా సరే, అంటే ఎంత లార్జ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇది స్టోరేజ్ చేసుకోగలదు. అలాగే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ఎసెన్షియల్ అండి. అంటే ఎసెన్షియల్ అంటే ఏ అప్లికేషన్స్ అంటే మనం ఎక్కడ ఏ సిస్టమ్స్ యూజ్ చేస్తామో అక్కడ ఈ ఎస్ఎస్డి అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు చాట్ జీపీటీ ఉందండి. చాట్ జీపీటీకి మనం మనకేదో డౌట్ వచ్చిందండి. సరే అండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫోటో, ఒక ఇమేజ్ కావాలి అనుకున్నాము. మనం ఆ ప్రాంప్ట్ని అక్కడ రాసామండి. అప్పుడు ఏం అడుగుతుంది చాట్ జీపీటీ? వాట్స్ ద టైప్ ఆఫ్ ఫోటో యు వాంట్ టు క్రియేట్ అని అడుగుతుంది. అప్పుడు మనము మళ్ళీ ఇస్తాం. అంటే ఏంటి, అది ఇచ్చిన వితిన్ సెకండ్స్లోనే మనకి రిప్లై ఇస్తుంది. అక్కడ లో లేటెన్సీ అని మనం అర్థం చేసుకోవచ్చు. లో లేటెన్సీ అంటే ఫాస్ట్గా మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది ఎస్ఎస్డి ఉంటే మెమొరీ. ఇప్పుడు మనం స్టోరేజ్ చేసుకున్నా. ఇప్పుడు నువ్వు ఒక ఇమేజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ వద్దు. ఇప్పుడు నువ్వు వేరే క్వశ్చన్ అడుగుతాం. ఎక్స్ప్లెయిన్ బిల్డింగ్ అప్లికేషన్స్ ఇన్ ఏఐ అని అడగవచ్చు. అది అడిగిన తర్వాత ఒక ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ మీరు అదే ప్రాంప్ట్ని సెర్చ్ చేస్తే సేమ్ ఆన్సర్ ఇస్తుంది. అలా సేమ్ ఆన్సర్ ఇస్తుంది అంటే అది ట్రాన్స్పరెంట్, రియలబుల్ అండ్ ఎసెన్షియల్. ఓకేనా అండి? ఇప్పుడు ఇంపాక్ట్ అండి. ఇంపాక్ట్ ఆన్ ఏఐ మోడల్ ట్రైనింగ్ అండ్ డేటా యాక్సెస్ స్పీడ్. ఓకేనండి. HDDs are suitable for low cost storage and backup, while SSD are preferred for AI model training due to their high speed, low latency and better overall performance. AI models require frequent access to large data sets. HDDs cause data bottlenecks, slowing down training as GPUs wait for data. ఇక్కడ చూడండి, ఇంపాక్ట్ ఆన్ ఏఐ మోడల్. ఈ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి అనేది ఏ సిస్టమ్స్ మీద ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, అలాగే ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. మనకి ఏ మిషన్లో అయినా సరేనండి స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి
అర్థమయ్యే విధంగా మనకు నచ్చిన అవుట్పుట్ రావాలి అంటే ఖచ్చితంగా స్టోరేజ్ ఉండాలండి. స్టోరేజ్ ఉంటేనే అంతకుముందు డేటాను కూడా మనం తెలుసుకోగలము. ఓకేనా అండి? ఎందుకంటే సింపుల్ ఎగ్జామ్ చెప్తానండి. ఇప్పుడు ఒక ఏఏ మోడల్ని మనం ట్రైనింగ్ చేస్తున్నాం. దానికి ముందు మనము యాపిల్ అంటే ఈ కలర్లో ఉంటుంది, యాపిల్ అంటే ఈ సైజులో ఉంటుంది, యాపిల్ అంటే ఈ షేప్లో ఉంటుంది అని చెప్తేనే ఎప్పుడన్నా మనము యాపిల్ చాట్‌జీపీటీ ఐ వాంట్ టు సీ ఏ యాపిల్ అని అడిగినప్పుడు అదొక ఇమేజ్ ఇస్తుంది. ఆ ఇమేజ్ యాపిల్ ఫోటోని ఇస్తుంది. అది ఎలా ఇచ్చింది? ట్రైనింగ్లో వాళ్ళు ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకొని మనం అడిగిన ప్రాంప్ట్కి అది అర్థం చేసుకొని, ఓహో వీళ్ళు యాపిల్ అడిగారు, నేను యాపిల్ అనేది ట్రైనింగ్లో నేర్చుకున్నాను కదా, ఓహో యాపిల్ అంటే ఇది ఈ కలర్లో ఉంటుంది అని అది అక్కడ ఇస్తుంది. ఇది ఇంతలా గుర్తుపెట్టుకొని ఇవ్వడానికి కారణం దాని యొక్క ట్రైనింగ్ స్టోరేజ్. అంటే ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన స్టోరేజ్. మనం ట్రైన్ చేసేటప్పుడు బ్యాడ్గా చేస్తే బ్యాడ్గా వస్తుంది అవుట్పుట్ అనేది. అదే గుడ్గా చేస్తే అవుట్పుట్ గుడ్గా వస్తుందండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందని. అలాగే కింద చూడండి, ఎస్ఎస్డి ఎనేబుల్ ఫాస్టర్ డేటా లోడింగ్, బెటర్ జీపీయూ యూటిలైజేషన్, రెడ్యూస్డ్ ట్రైనింగ్ టైం, ఇంప్రూవ్డ్ స్కేలబిలిటీ అండ్ ఎఫిషియంట్ డేటా ప్రీ ప్రాసెసింగ్. అంటే ఇక్కడ స్కేలబిలిటీ అంటే లార్జ్ స్టోరేజ్, అంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నదానినే స్కేలబిలిటీ అని అంటారండి. ఇక్కడ ఏదన్నా అర్థం కాకపోతే ఉంటే మళ్ళీ అడగండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.